లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలే నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరు నేను పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. అరేరే దేనికి? ఏ చేసుకోకూడదా? నీ ఇష్టం, చేసుకో. ఎవరినైనా చేసుకో, కానీ నేను ఎప్పుడు పిలిచినా రావాలి. వస్తావు? పెళ్లి తర్వాత అలా ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి నేను వెళ్ళను. నేనెప్పుడు నా భర్తతో మాత్రమే ఉంటాను. కావాలంటే నువ్వు ఒక పని చేయి, నన్ను పెళ్లి చేసుకో. అప్పుడింకా నేను నీతోనే ఉంటాను కదా. ఇదిగో నువ్వే. ఏంటి గుండె మండుతుందా? డబ్బుల కోసమే పడుకున్నావు కదా, నీకెందుకే ప్రేమ పెళ్ళి అని అనుకుంటున్నావా? రేయ్, మర్యాదగా డబ్బులు తీసి నా చేతిలో పెట్టరా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? నేనేమైనా ఫ్రీగా నీ సొమ్ము తింటున్నానా? డబ్బులు విసిరుకొట్టావేంటి? తీరా. ఇదిగో నేను వెళ్తున్నాను. నేనేమైనా నీతో కాపురం చేయడానికి ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా? సర్లే, అవును, నాకు ఆశ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు పిలిచినప్పుడల్లా వచ్చి నీతో పడుకోమని చెప్పావు కదా ఇందాక. అలాంటప్పుడు నన్ను పెళ్ళంగా నువ్వు ఎలా చూడగలుగుతావు? అది నాకు అర్థమైందిలే. అసలు నీకు నా గురించి ఏం తెలుసు? నా కోసం 1000 మంది క్యూలో నిలబడతారు తెలుసా? నా కర్మ కాకపోతే నువ్వు నాకు నచ్చావు. ఎందుకని? నువ్వేదో పెద్ద మహాత్ముడువనా? నువ్వు ఎవరినైనా సరే హింసించి బతికేవాడివి. నేను వాళ్ళకి సుఖాన్నిచ్చి బతికేదాన్ని. ఎలా చూసినా నీకన్నా నేనే బెటర్, తెలుసుకో. ఏంటి ధనలక్ష్మి, అప్పుడే బయలుదేరావు? నెక్స్ట్ కస్టమర్ బుక్ అయిపోయాడా? జరగరా. కోపం ఎందుకు? డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా. ఆమె కుదరదంటుంది కదా, వెళ్ళండ్రా. నువ్వు నీ పని చూసుకోరా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇటు రాకూడదని. అన్నా, వీళ్ళు కొత్త వాళ్ళన్నా, అందుకే ఎవరేంటో తెలియకుండా గొడవ చేశారు. నువ్వెళ్ళమ్మా. అన్నరా, పులిరా పులి, వాడిని తీసుకెళ్ళు. ఏసే అన్నా, కొట్టన్నా.